ఫస్ట్ అయితే ఇక్కడైతే ఒక వీడియో చూపిస్తాను చూడండి. ఈ వీడియో అయితే చాలా సూపర్‌గా ఉంటది. చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియో అయితే నాకు అనిపిచ్చింది. అంటే వెడ్డింగ్ వీడియోస్ అంటున్నాను. ఇక్కడ బోనస్‌గా ఏందంటే మీకు ఒక ప్రాజెక్ట్ కూడా ఇస్తాను వెడ్డింగ్‌ది. చాలామంది క్రిస్టియన్ ప్రాజెక్ట్ కూడా ఎడిటింగ్ చేయమన్నారు చాలామంది. ఒక చిన్నగా నేను కొన్ని చేంజెస్ చేసిన ఓల్డ్ ప్రాజెక్ట్ ఉండే నా దగ్గర ఒకటి. దాంట్లో కొన్ని చేంజెస్ చేసి మీకు ఆ టెంప్లేట్ కూడా ఇస్తాను. కానీ ఈ హిందూ ఏదైతే టెంప్లేట్ ఉందో ఏదైతే ఎడిటింగ్ ఉందో వెడ్డింగ్‌ది అదైతే చాలా సూపర్‌గా ఉంటది. 100% చేసుకోవాలి మీరు. ఇలాంటి వీడియోస్ అయితే అసలు మిస్ అవ్వద్దు. వీలుంటే ట్రై చేయండి. క్రిస్టియన్ వాళ్ళైతే ఆ ప్రాజెక్ట్ అయితే ఇస్తాను. మళ్ళీ ఇంకోటి ఈ ప్రాజెక్ట్స్ అనేది మన వెబ్‌సైట్‌లో దొరుకుతుంది. దీని సెర్చ్ నంబర్ అయితే బీజీఎం 293 అని సెర్చ్ చేస్తే ఇక్కడ మీకు ఆ ప్రాజెక్ట్ అయితే ఉంటది. అక్కడ నుంచి మీరు ట్రై చేసుకోవచ్చు. ఈ వీడియో మొత్తం చూడండి. ప్రాజెక్ట్ తోటి సంబంధం లేకుండా వీడియో మొత్తం చూడండి. ఎందుకంటే కొన్ని విషయాలు మీకు చెప్తాను. మీకు చాలా హెల్ప్ కూడా అవ్వచ్చు. ఓకే. ఫస్ట్ అయితే ఈ ప్రాజెక్టే ఓపెన్ చేస్తున్నా. అంటే మీకు హిందూ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా నేను. ఇది చాలా బాగుంటది. ఇందులో డైలాగ్ ఒకసారి వినిపిస్తాను. ఈ కెమెరా ఆన్ చేసుకుంటున్నా. స్టార్టింగ్‌లో ఎలా ఉంటదంటే వాల్ మీద సంథింగ్ పెళ్లి కూతురు నేము, పెళ్లి కొడుకు నేమ్ ఉంటది. ఇప్పుడు చూపిస్తా. మీరు కూడా నా పెళ్ళికి తప్పకుండా రావాలి. వస్తారుగా? ఇలా వస్తది. ఓకేనా? చాలా బాగుంటది. ఓకేనా? లేదు మీకు అది నచ్చకపోతే వేరేదైనా పెట్టుకోవచ్చు. కానీ బాగుంది ఇది. ట్రై చేయండి. ఒక చిన్నగా ట్రై చేయండి. ఓకేనా? కొంచెం స్క్రోల్ చేద్దాం. ఓకే. స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి. ఎగ్జాంపుల్‌గా ఇందులో వారి పెళ్లి పిలుపు అని ఉంది. ఇక్కడ మీకు ఒక విషయం కూడా చెప్తాను. ఇది తెలుగులో ఉంటది. మీరు ఇంగ్లీష్‌లో మీరు చేసుకోవచ్చు. తెలుగులోనే కావాలంటే తెలుగులో పెట్టుకోవచ్చు. ఈ ఫాంట్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఆల్రెడీ పెట్టాను. యాడ్ చేసుకోండి. హెల్ప్ అవుతుంది మీకు. ఓకేనా? కిందికొస్తే ఇక్కడ మీకు కనిపిస్తది. ఇక ఇప్పుడు స్టార్టింగ్‌లో ఇందులో ఏదైతే ఉందో అది మాత్రమే రిమూవ్ చేసి మిగతా నేమ్ పెట్టుకోండి. ఒకవేళ ఇంగ్లీష్‌లో పెడదామని అనుకుంటే వెడ్డింగ్ ఇన్విటేషన్ అని ఒక టెక్స్ట్ పెట్టుకుంటే సెట్ అయిపోతది. ఫాంట్ చేంజ్ చేయండి. ఎందుకంటే తెలుగు ఫాంట్ సెట్ కాదు కదా! ఓకే. ఓకే. మళ్ళీ కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ మాత్రం ఫోటో వస్తది. ఎగ్జాంపుల్‌గా వరుడు ఎం. రమేష్ అని ఉంది. ఒకవేళ ఇంగ్లీష్‌లో పెడదామని అనుకుంటే మీరు టెక్స్ట్ చేంజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో ఉంది. ఇక్కడ మనకు ఒక ఇంక్ ఎఫెక్ట్ కనిపిస్తుందా బ్లూది. దాన్ని సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్‌లోకెళ్దాం. ఓకే. ఇక్కడ మనకైతే ఒక ఫోటో ఉంటది. ఈ ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అని ఫిల్‌లోకెళ్ళి మన ఫోటో ఏదైతే ఉంటదో దాంతోటి మనం రీప్లేస్ పెడదాం. ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో. రీప్లేస్ పెట్టి కొంచెం సైజ్ కొంచెం తక్కువ చేసి కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ వద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ చూడండి. ఫోటో బాగా సెట్ అయింది. ఒకవేళ పొజిషన్ అనేది ఆ ఫోటో ఎక్కడైతే ఉందో ఆ పొజిషన్ మీకు నచ్చకపోతే మీరు వేరే ప్లేస్‌లో కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? అది మీరు తెలుసుకోండి. సేమ్ గర్ల్ ఫోటో కూడా సేమ్ చేంజ్ చేసుకోవాలి. నేమ్ కూడా చేంజ్ చేసుకోండి. దాని తర్వాత ఎగ్జాంపుల్‌గా డేట్ ఉంటది. ఎగ్జాంపుల్‌గా ఈ ఆదివారం 10:45కి సంథింగ్ శుభముహూర్తం అని పెట్టాను. మీరు కూడా పెట్టుకోండి. ఓకేనా? దాని తర్వాత ఎగ్జాంపుల్‌గా మనకు వెన్యూ హైదరాబాద్, విజయనగరం సంథింగ్ ఏదో పెట్టాను. అది కూడా చేంజ్ చేసుకోండి. కింద ఉంటది టెక్స్ట్ అనేది. ఓకే. హౌస్ నంబర్‌తో సహా పెడదామంటే పెట్టండి. లేకపోతే వద్దు. ఓకేనా? సేవ్ ద డేట్ అనేది ఎండింగ్‌లో వస్తది. సేవ్ ద డేట్ పైన ఇక్కడ మీ యొక్క వెడ్డింగ్ డేట్ అయితే పెట్టుకోండి. ఓకేనా? దాని తర్వాత కొంచెం స్క్రోల్ చేస్తే ఇది నేమ్ ఉంటది. దీన్ని వదిలేసేయండి. డిలీట్ చేసి మీ యొక్క నేమ్ పెడితే పెట్టుకోండి. అంతే. దాని తర్వాత వీడియో సేవ్ చేసుకోండి. ఇది మనకు హిందూది. చాలా బాగుంది. ట్రై చేయండి. ఇది క్రిస్టియన్‌ది అయితే ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నా. ఇది నేను ఇంతకుముందు చేసిన కొన్ని చేంజెస్ చేసి మీకు టెంప్లేట్‌గా ఇస్తున్నా. అంటే నేను హిందూది చేసి చాలా లేట్ అయింది కాబట్టి ఒక ఫాలోవర్స్ అడిగారు కాబట్టి ఆయనకు చేసి ఇచ్చిన తర్వాత ఇది కొన్ని చేంజెస్ చేసిన. చేంజ్ చేయండి. ఫోటో పెడదామంటే ఫోటో పెట్టండి. లేకపోతే ఓన్లీ టెక్స్ట్ తోటి కంటిన్యూ చేద్దామంటే టెక్స్ట్ కంటిన్యూ చేయండి. అంతే. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి కొంచెం ఫాలో చేయండి.